నువ్వు ఎంత సహాయం చేయి, నువ్వు ఎంత త్యాగం చేయి, ఎవరికైనా కృతజ్ఞత ఉంటుందా? మనుషుడు స్వభావమే కృతజ్ఞత లేని స్వభావం. నిజంగా కృతజ్ఞత కలిగిన వాడు అంటే దేవుడు ప్రేమించేవాడు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు ఎవరి ద్వారా సహాయాన్ని అనుగ్రహించాడు గుర్తెరిగిన వాడు. Sometimes we only say, I thank God alone. No. Be very careful. God has put you destiny helpers. God has given you people to help you, to serve you. Do not neglect them. And that is where you miss your blessings. Completion of blessings అక్కడ రాదు. Always recognize. ఎందుకంటే యేసుప్రభు జరిగిన ఉదాహరణ చూద్దాం. 10 మంది కుష్ఠరోగులు, వారికి ఆయన దేవుడు అని తెలుసా? They know he is only savior. దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుని మహిమ పరుస్తూ ఈయన ముందుకు వచ్చాడంట. No one knew he was God. మనం చూస్తాము యేసు ప్రభువుతో నేనేమని అనుకుంటున్నారు మనుషులు. ఒకళ్ళు ప్రవక్త, ఒకళ్ళు ఇది, ఒకళ్ళు అది అన్ని చెప్పుకుంటా ఉంటే దేవుని కుమారుడు అని మీరేమనుకుంటారు అన్నప్పుడు దేవుని కుమారుడు పేతురు మాత్రం అంటాడు, యేసు ప్రభు అంటాడు, ఇది దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడింది. అంతవరకు ఎవరికి తెలియదు. ఆ కుష్ఠరోగికి ఎలా తెలుసు ఆయన దేవుడు అని? క్రీస్తు యేసు రక్తం నిన్ను ముద్రించినప్పుడు ఎవడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదో. ఏ ఆయుధం వర్ధిల్లుతుంది తెలుసా? నీ నోరే. దేవుని వాగ్దానాలు నువ్వు ఎత్తి పడుతున్నావా? నీకు నువ్వు సనుక్కుంటున్నావా? నేను వేస్ట్ మరి ఎట్లా బాగుపడతావు? నువ్వే చెప్పావుగా. తల్లిదండ్రులు చూడండి, నువ్వు పనికిరావరా. మా బాబు పనికి రావట్లేదు, ప్రార్థన చేయండి. ఎవరు చెప్పారు పనికిరావని? తల్లిదండ్రులకు అధికారం ఉంది కదా బిడ్డల పైన. ఏం ప్రవచిస్తున్నారు, ఏం ప్రకటిస్తున్నారు, ఏం మాటలు పలుకుతున్నామో, ఏమి వారికి తెలియజేస్తున్నామో, ఏ మాట విత్తుతున్నామో జాగ్రత్త. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం, 4వ వర్షం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త. ఈ రోజైతే మనుషుడు దేవుని కొరకు ఏదైనా చేయమంటే ఇచ్చే ఫస్ట్ ఎక్స్క్యూజ్ ఏంటి తెలుసా? మీరు చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి? కరెక్ట్, టైం లేదు. నో టైం లేదు. దేవునికి టైం లేదంట. నీ జీవితాన్ని ఇచ్చి, బ్రతుకునిచ్చి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఉన్నత స్థానంలో పెడితే కృతజ్ఞత లేని వ్యక్తులు ఏమంటారు తెలుసా? టైం లేదు. దేవుడు నీకు అదే డైలాగ్ కొట్టాడు అనుకోండి, నీకు టైం లేదండి. ఎలా ఉంటుంది? ఏమవుతుంది నీ బ్రతుకు? ఎంత హెచ్చుకెళ్తే ఏం ప్రయోజనమో? దేవుడు టైం లేదని మర్చిపోతే ఏమవుతుంది? యు సీ, దట్ ఇస్ వేర్ వి హావ్ టు రికగ్నైజ్. సర్వ్ గాడ్. ఏదో ఒక రీతిగా బాధపడండి, ఏదో ఒక రీతిగా పని చేయండి.